అభ్యర్థుల ఎంపికకు సంబంధించిన కసరత్తు కొలికి వస్తున్న నేపథ్యంలో మంత్రులకు సంబంధించిన సెగ్మెంట్లలో కొంత ఇబ్బందికరమైన పరిస్థితులు నెలకొన్న సూచనలు చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి. ప్రధానంగా చూసుకుంటామంటే మంత్రి జవహర్ కొవ్వూరు నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు, మంత్రిగా కొనసాగుతున్నారు. సో ప్రస్తుతం ఆయన ఆ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తారా లేకపోతే వేరే సెగ్మెంట్కి ఏదన్నా మారతారా అన్న చర్చ ఒకటి పెద్ద ఎత్తున జరుగుతుంది. మరొకటి మంత్రి గంటా శ్రీనివాసరావు ప్రస్తుతం భీమిలి నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. అయితే ఆయన తిరిగి మళ్ళీ భీమిలి నుంచి కంటెస్ట్ చేస్తారా లేకపోతే విశాఖ ఎంపీగా వెళ్తారా, విశాఖ నార్త్కి వెళ్తారన్న చర్చ జరుగుతుంది. మరొక వైపు చూసుకుంటుంటే కాల్వ శ్రీనివాసులు అభ్యర్థిత్వాన్ని వ్యతిరేకిస్తూ కూడా స్థానికంగా ఎమ్మెల్సీ అలాగే మాజీ ఎమ్మెల్యే మెట్టు గోవిందరెడ్డి కూడా రాజీనామా చేసిన పరిస్థితి కనిపిస్తుంది. ఇంకోవైపు దర్శి నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న సిద్ధ రాఘవరావు కూడా మళ్ళీ ఎంపీగా పోటీ చేసే అవకాశాలు ఉన్నట్టుగా కనిపిస్తుంది. సో ఈ నేపథ్యంలో మా మంత్రులకు సంబంధించిన నియోజకవర్గాల్లో కొంత అలజడి కనిపిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం మనతో కొవ్వూరు నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న మంత్రి జవహర్ ఉన్నారా, ఆయన అడిగి తెలుసు. సార్ చెప్పండి, మీరు కొవ్వూరు నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. సో మళ్ళీ తిరిగి ఆ నియోజకవర్గం నుంచి పోటీ చేసే పరిస్థితి ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో కనిపించడం లేదన్న ప్రచారం జరుగుతుంది. దీని మీద మీరు ఏమంటారు? అది కేవలం అపోహ ప్రచారం అనేది వాస్తవం. ఎందుకంటే ఈరోజు ప్రజలందరూ నన్ను కోరుకుంటా ఉన్నారు, ఐవీఆర్ఎస్లు తీసుకున్నారు ప్రభుత్వం తరపున కానీ అదేవిధంగా మన పార్టీ తరపున కానీ. అనేక సందర్భాల్లో ఈరోజు అన్ని సర్వేలు జరిగిన తర్వాత సర్వేల్లో నాకు ఎక్కడా కూడా వ్యతిరేకత లేదు. సమర్థవంతమైనటువంటి నాయకత్వాన్ని అందించగలగటం, సమర్థవంతమైన నాయకుడి దగ్గర పనిచేయటం, దాంతోపాటు విలువలతో కూడినటువంటి రాజకీయ వ్యవస్థకి మూల స్తంభంగా ఉన్నటువంటి పరిస్థితుల్లో ఎక్కడ నాకు అవకాశం లేకపోవటమే లేదు. అవకాశాలు కొవ్వూరు నియోజకవర్గంలో ఏ వ్యక్తి నిలబడినా గెలుస్తుందని ఒక నమ్మకం, విశ్వాసం పార్టీకి ఉంది. ఆ సందర్భంలో ఇబ్బందులు ఎక్కడన్నా ఉన్నాయని చూసుకొని ఆచితూచి అధిష్టానం నిర్ణయం తీసుకోవాల్సి ఉంది తప్ప నన్ను వ్యతిరేకిస్తున్నందువల్ల లేకపోతే ఒకళ్ళిద్దరూ అల్లరి చేసినందువల్ల నాకు ఎక్కడ సీట్ ఆగల. కానీ కొంతమంది మీ మీద తీవ్రమైన వ్యతిరేకతను వ్యక్తం చేశారు. స్క్రీనింగ్ కమిటీలో కావచ్చు, ఇతరత్ర చంద్రబాబు నాయుడు వద్ద కావచ్చు, తమ అభ్యంతరాలను వ్యక్తం చేశారు కాబట్టి మారుస్తున్నారు అనేది ప్రచారం. ఇప్పుడు ప్రజాస్వామ్యం అంటే మెజారిటీగా వచ్చిన వాళ్ళలో 80% పైగా నాకు అనుకూలంగా చెప్తే అది మిగతా 20 గురించి ఆలోచిస్తారని నేనైతే అనుకోవటం లేదు. అధిష్టానం ప్రజాస్వామ్య విలువల పట్ల నమ్మకం ఉన్నటువంటి అధిష్టానం, మేము కూడా ప్రజాస్వామ్య విలువల పట్ల నమ్మకం ఉన్న వ్యక్తులమే. అధిష్టానం తప్పకుండా సరైన నిర్ణయం చేస్తుంది. ఎందుకంటే వాతావరణం చూస్తూ ఉంటే మీరు మళ్ళీ తిరిగి అక్కడ నుండి పోటీ చేసే పరిస్థితి కనిపించడం లేదు. అంటే మైనారిటీ అలా అభిప్రాయానికే గౌరవం ఇస్తుందని చెప్పి అనుకోవచ్చా? ఇక్కడ ఒక చిన్న విషయం మిస్ అవుతా ఉన్నారు మీడియా కానీ ప్రజలు కానీ అందరూ కూడా. చిన్న విషయం మిస్ అయ్యేది ఏంటంటే అక్కడ కొవ్వూరు నియోజకవర్గంలో 83 నుంచి ఈ రోజుకి ఒక్కసారి ఓడిపోయింది. అంటే అక్కడ ఏ వ్యక్తి ఉన్నా కానీ వ్యక్తులను బట్టి కాకుండా వ్యవస్థను బట్టి పార్టీని బట్టి గెలుస్తూ ఉంది. అలా కాకుండా ఇంకెక్కడన్నా ఇబ్బందులు ఉన్న చోట ఈ అస్త్రాలను ఏదైతే మినిస్ట్రీల్లో ఉన్నటువంటి సమర్థులైన నాయకులను అవసరమైతే ఎక్కడన్నా పరిశీలన చేయడం కోసం ఆపారు, అంతే తప్ప వేరేం కాదు. అంటే ఇప్పుడు మీరు చెప్పినట్లుగానే టీడీపీ అధినాయకత్వం కనుక వేరే చోట్ల ఇబ్బందులు ఉన్నాయి, అక్కడికి మీరు వెళ్ళాలంటే కనుక మీరు వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నారా కొవ్వూరు నియోజకవర్గాన్ని వదిలి? వాస్తవంగా వదలటం ఇష్టం లేకపోయినప్పటికీ అధిష్టాన నిర్ణయానికి కట్టుబడి ఉండాల్సిన బాధ్యత కార్యకర్తగా నాకు ఇది క్రమశిక్షణ కలిగిన కార్యకర్తగా చంద్రబాబు నాయుడు గారి మాట నాకు శిరోధార్యం. ఆయన ఏది చేయమంటే అది చెప్తా. కానీ అంటే ఒకవేళ మీరు అధిష్టానం చెప్పింది కాబట్టి వెళ్తున్నానని చెప్పినప్పటికీ కానీ మీరు అక్కడ స్థానికంగా ఉండే రాజకీయాలని ఫేస్ చేయలేకపోయారు, వెనక్కి వెళ్ళిపోవాల్సి వచ్చిందన్న ప్రచారం అయితే ఖచ్చితంగా జరుగుతుంది. దానికి మీరు చెప్పే సమాధానం ఏంటి? సహజంగా ఎందుకంటే అల్ప సంతోషాలు ఏదో మాట్లాడుకుంటారు, అల్ప సంతోషాలు మాట్లాడుకొని ఇబ్బంది ఏం లేదు. నాకు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యం, వాళ్ళు ఎవరో కాదు. ఆ నాయకులు ఎవరో నన్ను తీసుకురాలే. చంద్రబాబు నాయుడు గారు గౌరవించి సీట్ ఇచ్చారు, మంత్రిని చేశారు, సమర్థత గుర్తించారు. ఈరోజు వాయిస్ ఆఫ్ టీడీపీగా మేము ఉండగలిగాం. దళితులకు ప్రత్యేకంగా నాయకత్వాన్ని ప్రోత్సహించినటువంటి చంద్రబాబు నాయుడు గారు ఆయన ఆదేశాలు మాకు తప్ప వాళ్ళు ఎవరో మాట్లాడారు, ఎవరో మూలిగారు, ఎవరో ఏదో అన్నారు, వాళ్ళు మాట్లాడుకోనండి. ఇప్పుడు సాధారణంగా సమర్థులు దారి వెతుకుతాడు, అసమర్థులు సాకులు వెతుకుతారు. అసమర్థులు ఎప్పుడు కూడా సాకులు వెతికే సందర్భంలో ఇతరులు విమర్శించి సంతోషపడతా ఉంటారు. అల్ప సంతోషం జరుగుతూ ఉన్న సందర్భంలో పెద్ద ఇబ్బంది ఏం కాదు నాకు. మీరు చింతలపూడి వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నారా, తిరువురు వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నారా? నాయకుడు ఎక్కడ చెప్తే అక్కడ. తిరువురు అయినా సరే నాయకుడు. రైట్ సార్, థ్యాంక్ యూ. సో మొత్తం మీద ఈ రకమైన అభిప్రాయాన్ని అంటే చంద్రబాబు నాయుడు ఏది చెప్తే అది ఖచ్చితంగా ఆ ఆదేశాన్ని పాటిస్తానని చెప్పి చాలా స్పష్టంగా మంత్రి జవహర్ చెప్తున్నారు. కెమెరామెన్ రవితో చంద్రశేఖర్, ఎన్టీవీ, అమరావతి.